వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఇష్టాలు మారుతూనే ఉంటాయి, కానీ ఎప్పుడూ కూడా ప్రేమ మారకూడదనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక రకమైన కూర తినడం ఇష్టం అనుకోండి, నెక్స్ట్ ఆ కూర కొంచెం ఎగిటనిపించేసి అది కాకుండా ఇంకో కూర తినడం ఇష్టపడతాం. అలాగే ఒకానొక టైంలో స్వీట్స్ బాగా తింటాం ఒక ఏజ్లో. కొంత ఏజ్ వచ్చాక స్వీట్స్ తినబుద్ధి కాదు, ఎగిటొచ్చినట్టు అనిపిస్తుంది, మానేస్తాం. అలా ఇష్టాలనేవి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఏజ్ని బట్టి కానివ్వండి, ఒక్కొక్కసారి మన హెల్త్ ఇష్యూస్ని బట్టి కానివ్వండి, ఏదో ఒక రకంగా అవనేది మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కలరు పింక్ అంటే ఇష్టం అనుకోండి, కొన్ని రోజులు అయినాక ఎందుకు ఆ పింక్ నచ్చకుండా ఎల్లో ఇష్టం అయి ఉండొచ్చు. అలా రకరకాల చిన్న చిన్న ఇష్టాలు ఇలాంటివన్నీ ఏంటంటే మారుతూ ఉంటాయి. కానీ ప్రేమ, ఒకరి మీద ప్రేమ నీకు నచ్చినప్పుడు వచ్చి నీకు కష్టంగా ఉన్నప్పుడు ప్రేమ తగ్గిపోయి అలా ఉందనుకోండి, అది అసలు ప్రేమే కాదు. వాళ్ళు ప్రేమ అనేది ఎప్పటికీ కూడా మారదనమాట. దానికి అసలు ఒక మార్పు అనేది లేకుండా అన్‌కండిషనల్‌గా మనం వాళ్ళని ఒక వ్యక్తపరుస్తాం వాళ్ళ మీద. అలాంటి భావాన్నే ప్రేమ అంటాం కాబట్టి, అది మాత్రం ఎప్పటికీ మారకూడదనమాట. అది మాత్రం మారిందనుకోండి, ఇక చాలా చాలా ఇష్యూస్ వచ్చేస్తా ఉంటాయి ప్రతి దానికి కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఇష్టాలు మారొచ్చు, కానీ ప్రేమ మారకూడదు. అలాగే కష్టాలు వస్తూనే ఉంటాయి. అరే రామా! కష్టాలు నాకే ఉన్నాయిరా రామచంద్ర ప్రభు, ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టేశావు అనేది బాధపడిపోతూ ఉంటాం. కానీ ఎన్ని కష్టాలొచ్చినా కానీ ఈ రామచంద్ర ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన మనకున్నటువంటి కష్టాలని పక్కకి పారద్రోలుతాడు అనే ఒక నమ్మకం ఉంటది చూసారా మనకి. కొందరికి దేవుడి మీద నమ్మకం ఉంటది, కొందరికి టైం మీద నమ్మకం ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరికి నమ్మకం అయితే ఒకటి ఉంటది. ఏంటి? ఖచ్చితంగా దీనిలోంచి మనం బయటపడతాము అని. ఆ నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ మనం కోల్పోకూడదు. నమ్మకం కోల్పోతే ఇక బతకడం కష్టమైపోయిద్దనమాట. కాబట్టి నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయిలే కష్టాలు అన్న భావనలోనే ఉండాలి. ఇష్టాలు, కష్టాలు ఓకే. మరి ఇచ్చిన మాట సంగతి ఏంటి? మాటలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి రకరకాలుగా మాటలు మార్చేస్తూ ఉన్నారు. 5 నిమిషాలు చెప్పిన మాట తర్వాత అడిగితే, అయ్యో అప్పుడు అట్లా చెప్పానా, ఇప్పుడు ఇట్లా చెప్పానా అని చెప్పేసి తెగ మాటలు మార్చేస్తూ ఉంటారు. కొందరు కావాలని మాటలు మారుస్తారు, కొందరేమో నిజంగానే వాళ్ళకి జ్ఞాపకం లేక మార్చుతూ ఉండొచ్చు అనమాట. ఏది ఏమైతే ఏంటి, సొల్యూషన్ లాస్ట్‌కి ఫైనల్ అవుట్‌పుట్ ఏంటి అంటే మాటలు మారడం అనమాట. ఆ మాటలు మారడం అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్‌లో మనం కూడా చూసి చూడనట్టుగా పోతూ ఉంటాం. అరే! వీళ్ళు మాటలు మార్చేసారు ఏంటి అని చెప్పేసి. ఓకే. అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు మనం కూడా చేయకుండా కామ్‌గా ఉండిపోవడమే బెటర్ అనమాట. కానీ మాట మార్చినంత ఈజీగా ఇచ్చిన మాటని, ఇచ్చిన హామీని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒకళ్ళకి ఒక మాట, ఒక హామీ నేను ఇది నీకు చేస్తాను అని చెప్పిన తర్వాత మనం చేయలేదనుకోండి, మనం చేస్తామని బోలెడంత ఎక్స్‌పెక్టేషన్‌తో వాళ్ళు ఇంకొక దగ్గర ఆ హెల్ప్ తీసుకోకుండా వీళ్ళు హెల్ప్ చేస్తన్నారు కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్‌లో మనం కరెక్ట్ టయానికి చెయ్యము అని గనక తప్పించుకున్నామనుకోండి, మాట మార్చినంత ఈజీగా హామీని కూడా మనం మార్చాలని చూసామనుకోండి, అవతల వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలయ్యే పరిస్థితులు కూడా రావచ్చు. చెప్పలేము ఏ టైం ఎట్లుంటదో. కాబట్టి హామీ కాకపోతే ఆ టయానికి చేయలేకపోతే ముందునే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఇంకొక సోర్స్ ఏంటా అనేది చూసుకుంటారు. అది డబ్బు విషయంలో కానివ్వండి, ఏ విషయంలో మాట సాయం కానివ్వండి, ఏదైనా కానీ మీరు చేయలేకపోతే చేయలేమని కల్లాకండిగా చెప్పేయండి మొహమాటం లేకుండా. ఒకవేళ మీకు చేయగలమన్న కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటే ఇంతవరకు చేయగలుగుతానేమో, ఆ టయానికి ఒకసారి మరలా గుర్తు చేయండి. చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. అలా ఒక మాట అడ్డు వేయడం అనేది చేయండి. ఇప్పుడు కూడా మాట ఇచ్చి మాత్రం తప్పే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. అంతకు మించిన పెద్ద పాపం ఇంకోటి ఉండదనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.